అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఇవాళ బస్తీ దవాఖానాలే కానీ పల్లె దవాఖానాలే కానీ వచ్చినాయి ఆర్ కమింగ్. నేషనల్ హెల్త్ మిషన్ కింద జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద ఏదైతే నేషనల్ హెల్త్ మిషన్ కింద మీకు పల్లె దవాఖానాలు బస్తీ దవాఖానాలు వచ్చినాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడా వల్లటి కూడా గ్రామీణ ప్రాంతంలో ఏదైతుందో అత్యధికంగా సేవలు కల్పిస్తుంది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు అని చెప్పి చెప్పక తప్పదంటారు అధ్యక్ష. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ గారు ఏదైతుందో ఈ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ గుర్తింపు కల్పించే విధంగా వాళ్ళకు ఒక శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఇప్పుడు ఏంటి సార్ ప్రాథమిక ఆరోగ్య చికిత్స అత్యవసరంగా ఏదైతుందో వైద్య సేవ చేయడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఆపరేషన్స్. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య చికిత్స చేయడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇవాళ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక అనుభవంతో ఏదైతుందో వాళ్ళు ఏదో కొంత సేవలు చేస్తుంటే వాటికి ఆటంకాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం ఇది ఎక్కడిది? మన ప్రొఫెసర్ కోదండం గారు ఏదైతుందో వారు దే హ్యావ్ ఎస్ అడ్రస్ దే. నేనేమంటున్నా గత ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినటువంటి ఒక ఈ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల శిక్షణ కార్యక్రమం వాళ్ళు ఇది నిలిపివేయడం జరిగింది. నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, ఈ ఆర్ఎంపీ పిఎంపీ శిక్షణ కార్యక్రమాన్ని మీరు పునః ప్రారంభింపచేసి అది 3 మాసాల 6 మాసాల శిక్షణ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ సో దట్ దే కెన్ ఎక్స్టెండ్ దేర్ సర్వీసెస్. ఇవాళ కోవిడ్లో అధ్యక్ష, కోవిడ్లో మన గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా వైద్య సేవలు అందించింది ఎవరు అధ్యక్ష? ఇది ఆర్ఎంపీ పిఎంపీలు. అటువంటి ఆర్ఎంపీ పిఎంపీలను ఆటంకపరిచే విధంగా ఏదైతుందో మనం ఇబ్బందులు ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించడం సరైనది కాదు అధ్యక్ష. నేను మీ ద్వారా ఈ ఆర్ఎంపీ పిఎంపీలకు కావాల్సినటువంటి ఒక మరి గుర్తింపు లభింప చేయబడే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని పునః ప్రారంభింపచేసి మరి వారికి తగు విధంగా భద్రత కల్పించాలని చెప్పని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం